S-400 సరిహద్దు వెంబడి దూసుకొచ్చిన లెక్కలేనన్ని డ్రోన్లను భారత్ విజయవంతంగా నేలకూల్చిన ఒక క్షిపణి ఇది. ఇది ఆ రోజుల్లో మనోహర్ పాలేకర్ గారు ఎవరు వద్దన్నా కూడా పట్టుబట్టి ఈ రష్యాతో డీల్ ఓకే చేయించినటువంటి ఘనత ఈ దివంగత రక్షణ మంత్రి మనోహర్ పాలేకర్ గారు. వీరు చనిపోయిన దేశాన్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు అని నెటిజన్స్ అంతా కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. అప్పట్లో రక్షణ శాఖ మంత్రిగా, ఆ తర్వాత గోవా ముఖ్యమంత్రిగా మన భారతావనికి ఎనలేని సేవలు చేయించినటువంటి ఒక గొప్ప మనిషి మనోహర్ పారేకర్ గారు. ఈయన చనిపోతూ జీవితం నాకు అపారమైన రాజకీయ గౌరవాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ మంచానికి పరిమితమైన స్థితిలో నా జీవితాన్ని చూస్తూ ఉంటే సంపద, ఖ్యాతి, ఇగో ఇవన్నీ వ్యర్థం అనిపిస్తున్నాయి. నాకు తెలిసొచ్చిందేమంటే సంపద, శ్రేణులు, ఉద్యోగం మన కోసం పనిచేస్తారు కానీ మన బాధను, మన రోగాన్ని పంచుకోలేరు. ఈ మంచం దీన్ని ఎవరు వినియోగించుకోలేరు. ఇది నాది మాత్రమే. జీవితంలో గడిపిన ప్రతి ముహూర్తాన్ని తిరిగి పొందొచ్చు, సంపాదించొచ్చు. కానీ గడిచిన సమయం మాత్రం తిరిగి రాదు. జీవితం నాటకం లాంటిది. చివరి సీన్ దగ్గరికి వచ్చాకే ఆ ముగింపు గుర్తుకొస్తుంది. కావున ముందుగా మీ మానసిక శాంతి, మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ స్నేహితులు వీటి మీద ప్రేమ చూపండి. 100% పని కోసం పరిగెత్తండి. మధ్యలో నవ్వు, ప్రేమ, సంతోషాలు పంచుకోండి. చివరికి ఇదే గుర్తుండిపోతుంది అని ఆఖరి మాటలుగా చెప్పినటువంటి ఆ వాక్యాలు వింటే మనసు ద్రవించిపోతుంది. అమర్ రహే మనోహర్ పారేకర్ గారు. ఈ గొప్ప వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనము. ఈయన అజాత శత్రువు, ఒక సామాన్య ముఖ్యమంత్రి. అసెంబ్లీ కూడా స్కూటర్ మీద వెళ్ళేవాడు. ప్రోటోకాల్ అనేది ఉండేది. పోలీస్ కేసులు అయితే జోక్యమే చేసుకోడు. ఏరి కోరి అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి చేయమని రక్షణ మంత్రి పదవి ఇస్తే అక్కడ గోవాలో ఉండే వాళ్ళంతా కూడా ఏడుస్తారు, కంటతడి పెట్టుకుంటారు. లేదు స్వామి మీరు పోకూడదు అని. అలాంటి గొప్ప వ్యక్తిత్వం. ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే కార్ దిగేసి పక్కలో ఎవరైనా స్కూటర్ మీద పోతా ఉంటే వాళ్ళు లిఫ్ట్ అడిగేసి అసెంబ్లీకి వెళ్తాడు. బడ్డీ కొట్లో టీ తాగుతాడు. ఫుట్పాత్ మీద బజ్జీలు తింటాడు. ఎందుకయ్యా ఇట్లా చేస్తావంటే మన పాలన గురించి బడ్డీ కొట్లో టీ అంగట్లో తెలిసినంత మరి ఎక్కడా తెలియదు అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చేటటువంటి ఒక గొప్ప అసమాన ముఖ్యమంత్రి. ఎలక్షన్ లో ఓటేసేందుకైతే ప్రోటోకాల్ పక్కలో పెట్టి లైన్ లోనే పోతాడు. ప్రపంచంలో మూడో శక్తివంతమైన సైన్యానికి అధిపతి అయ్యుండి కూడా సంచలనాత్మక సర్జికల్ స్ట్రైక్ విజయం సాధించిన పిమ్మట కూడా అధిక సెక్యూరిటీ రిస్క్ ఉంటే కూడా అతను విమానం ఎక్కినాడు అంటే ఇతర ప్రయాణికులతో లైన్ లో ఉండే ట్రైన్ విమానం ఎక్కేటటువంటి నిరాడంబరుడు. గతంలో ఉగ్రవాదులు నెరుకునే సమయంలో కూడా ఎదురుకాల్పులకి పై అధికారులకు ఆదేశాలు అవసరమయ్యేది. పరేకర్ గారు రక్షణ మంత్రి అయ్యాక మీ ప్రాణాలు విలువైనవి, గీత దాటితే వేసేయండి, ఆ తర్వాత మనం చూసుకుంటాము అని ఆదేశాలు ఇచ్చారు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చి ఐఐటి విద్య చదివి ఆర్ఎస్ఎస్ లో అంతా కూడా పనిచేసి ఒక గొప్ప స్థాయికి ఎదిగిన అసాధారణ మనిషి మన మనోహర్ పారేకర్ గారు.